హైదరాబాద్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఎల్బీ నగర్ పరిధిలోని చింతలకుంటలోని ప్రసార భారతి రేడియో టవర్ ఎక్కి హల్చల్ చేశారు. జానీ అనే వ్యక్తి టవర్ ఎక్కి 100కి డయల్ చేయడంతో కలకలం రేపింది. ఆటో గ్యాస్ కోసం ఇబ్బంది అవుతుందని ఏకంగా సీఎంతో మాట్లాడాలని హంగామా చేశాడు. టవర్ సమీపంలో ఆటో పెట్టి టవర్ ఎక్కి హైప్ క్రియేట్ చేశాడు. దీంతో పోలీసులు జానీతో మాట్లాడుతున్నారు. జానీ వ్యవహారంతో వనస్థలిపురంలోని చింతలకుంట వద్ద వాహనాలు భారీగా నిలిచాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. హైదరాబాద్ లో ఎక్కువ గ్యాస్ కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక విధాలుగా కూడా మేము గ్యాస్ కోసం బుక్ చేసుకున్నా, లేకపోతే డీలర్స్ తో మాట్లాడినా కూడా గ్యాస్ మాత్రం దొరకట్లేదు. దీనివల్ల చాలా నరకయాతన అనుభవిస్తున్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సమాధానం చెప్పలే. నేను రేవంత్ రెడ్డితో మాట్లాడాలంటూ ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఇవాళ హల్చల్ సృష్టించారు. దాదాపు 2 గంటల పాటు కూడా అతను సెల్ టవర్ ఎక్కి నేను దూకేస్తానంటూ పెద్ద పెద్దగా కేకలు వేశారు. సో అక్కడ ఉన్న స్థానిక పోలీసులు ఎంత నచ్చ చెప్పినా కూడా అతను దిగలేదు. లాస్ట్ కి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంబంధించిన వారు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున కూడా లాడర్స్ కానీ నిచ్చెన్స్ వేసి అతన్ని దించడానికి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఎందుకు నువ్వు సెల్ టవర్ ఎక్కాల్సి వచ్చిందనేది కూడా అతనితో మాట్లాడినప్పుడు అనేక కారణాలు అతను చెప్పారు. ఒకటి గ్యాస్ కొరత, మరొకటి నిరుద్యోగం. దీనివల్ల నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అతను పోలీసులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఎట్టకేలకి అతనితో మాట్లాడి కిందకి ఇప్పుడే దించారు. దించిన తర్వాత అతనికి పోలీసులు అయితే కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే పెద్దగా బిగ్గరగా అరుస్తూ నేను ముఖ్యమంత్రితో మాట్లాడాలి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడాలంటే కూడా అతను గట్టిగా అరుస్తున్నప్పుడు స్థానికులకి అర్థం కాలేదు. నేను దూకేస్తున్నాను, చనిపోవాలనుకుంటున్నానంటూ కూడా అతను కేకలు వేయడంతో వెంటనే అక్కడ ఆందోళనకు గురైనటువంటి కొంతమంది స్థానికులు షాప్స్ నిర్వహిస్తున్న వారందరూ కూడా పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసులు మాట్లాడారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి అతన్ని రక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.